హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్ వైజాగ్ నుండి. టుడే ఈరోజు మన క్లాస్ వచ్చేసి అఫెన్సెస్ అగైన్స్ట్ ప్రాపర్టీలో థెఫ్ట్ అండ్ ఎక్స్టార్షన్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద లాస్ట్ క్లాస్ నాది చూసినట్లయితే ఐ హావ్ డిస్కస్డ్ అఫెన్సెస్ అగైన్స్ట్ ప్రాపర్టీ, the introduction part of offenses against property that is existed in chapter 17 from Indian Penal Code. Okay, last class చూసినట్లయితే I have explained just simply the definition, the introduction of those offenses which is existed in chapter 17. That is, chapter 17 contains 11 offenses, 11 kinds of offenses. That means in how many ways an accused can cause threat or damage to the movable property or immovable property. Those are theft, extortion, robbery, dacoity, criminal misappropriation of property, criminal breach of trust, receiving stolen property, cheating, fraudulent deeds, mischief, and criminal trespass. From sections 378 to 462, these kinds of 11 offences are mentioned in chapter 17. Today we are going to discuss the first two offenses, that is theft and extortion. The first offense from chapter 17 is theft. Section 378 to 382 of Indian Penal Code deals with the offense of theft. Theft, the first offense mentioned in chapter 17, that is offenses against property. If you see the just simple meaning of theft, that is taking away any movable property intentionally and dishonestly without the consent of the owner or possessor. జస్ట్ మన జనరల్గా మీనింగ్ చూసుకున్నట్లయితే టేకింగ్ అవే ఎనీ మూవబుల్ ప్రాపర్టీ, ఎవరైనా మూవబుల్ ప్రాపర్టీని కానీ తీసుకెళ్ళిపోయినట్లయితే ఇంటెన్షనల్లీ అండ్ డిజానెస్ట్లీ, దట్ ఈస్ మూవబుల్ ప్రాపర్టీని తీసుకెళ్ళిపోవడం ఏంటంటే ఇంటెన్షనల్ గాను మరియు డిజానెస్ట్ గాను. ఇంటెన్షన్ అండ్ డిజానెస్ట్లీ, దట్ ఈస్ డిజానెస్ట్ ఇంటెన్షన్ అన్నది ఉండాలి ప్రాపర్టీ తీసుకెళ్ళిపోయిన వాళ్ళకి. నెక్స్ట్, వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ఓనర్ ఆర్ పొసెసర్. ఎవరి దగ్గరైనా ఒక ఓనర్ కానీ పొసెసర్ కానీ ఏదైనా ఒక వస్తువుని మూవబుల్ ప్రాపర్టీని కానీ కలిగి ఉన్నప్పుడు దాన్ని ఇంటెన్షనల్గా అండ్ డిజానెస్ట్లీగా తీసుకుని వెళ్ళిపోయినట్లయితే, వితౌట్ కన్సెంట్ తీసుకెళ్ళినట్లయితే దాన్ని జనరల్గా థెఫ్ట్ అనేసి అంటాము. ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ పార్ట్ ఆఫ్ థెఫ్ట్ అండర్ సెక్షన్ 378 ఆఫ్ IPC, చిన్న డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. అదేంటి, whoever intending to take dishonestly any movable property out of possession of any person without the person's consent, such taking is said to be commit theft. అంటే 378 IPC లో డెఫినేషన్ ఏ పార్ట్ మనకి ఏంటంటే ఎగ్జామ్స్ లో రాసినప్పుడు 378 డెఫినేషన్ అనేటప్పటికి ఇది కంప్లీట్ గా రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ whoever intending to take dishonestly any movable property out of the possession of any person without the person's consent, such టేకింగ్ ఈజ్ సెడ్ టు కమిట్ థెఫ్ట్. ఇది డెఫినేషన్ పార్ట్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చి చూసుకున్నట్లయితే మనం ఏ పార్క్డ్ హిస్ బైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్, బి డిజానెస్ట్లీ వితౌట్ ఏస్ కన్సెంట్ హ్యాస్ టేకెన్ అవే ద బైక్. హియర్ ఏ ఈజ్ సెడ్ టు హ్యావ్ కమిటెడ్ ద అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్. ఎవరైనా ఇంటి ముందు ఒక బండి కానీ ఇంకొక సైకిల్, బైక్, కార్ ఏదైనా ఇంటి ముందు పెట్టుకున్నట్లయితే దాన్ని అదర్ పర్సన్ డిజానెస్ట్లీ వితౌట్ కన్సెంట్ హ్యాస్ టేకెన్ అవే ద బైక్. ఆ కన్సెంట్ కానీ లేకుండా తీసుకెళ్లిపోయినట్లయితే దాన్ని థెఫ్ట్ అనేసి అంటారు. సో థెఫ్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ద థెఫ్ట్, దేర్ ఈస్ 5 ఇంగ్రీడియంట్ పాయింట్స్, 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ రిజిస్టర్డ్ వితౌట్ విచ్ ద థెఫ్ట్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్. సో ఆ 5 పాయింట్లు ఏంటనేది చూద్దాం. టు ఎస్టాబ్లిష్ థెఫ్ట్, అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్, ద ఫాలోయింగ్ పాయింట్స్ టు బి సాటిస్ఫైడ్. ఫస్ట్ ఏంటంటే డిజానెస్ట్ ఇంటెన్షన్ టు టేక్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా డిజానెస్ట్ ఇంటెన్షన్, ఇందాక చెప్పాను కదా, ఇంటెన్షనల్లీ అండ్ డిజానెస్ట్లీ, ఇంటెండింగ్ టు టేక్ డిజానెస్ట్లీ అన్నాక దానికి ఒకే పదం, అది డిజానెస్ట్ ఇంటెన్షన్ టు టేక్ అవే ప్రాపర్టీ. సో డిజానెస్ట్ ఇంటెన్షన్ కలిగి ఉన్న ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ చెప్పుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్టీ మస్ట్ బి మూవబుల్. సో ఈ థెఫ్ట్ అనేసప్పటికి అండర్ సెక్షన్ 378 మనకి చూసినట్లయితే ఖచ్చితంగా మూవబుల్ ప్రాపర్టీస్ వరకు మాత్రమే అప్లికబిలిటీ ఉంటుంది. ఇమూవబుల్ ప్రాపర్టీస్ కి థెఫ్ట్ అనేది అప్లికబిలిటీ ఉండదు. సో ప్రాపర్టీ మస్ట్ బి మూవబుల్. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్టీ షుడ్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ అనదర్ పర్సన్. సో ఇందాక చెప్పుకున్నా కదా, ఓనర్ ఆర్ పొసెసర్ ఎవరి దగ్గర నుంచి అయినా సరే ప్రాపర్టీని టేకెన్ అవుట్,
ఆఫ్ ద పొసెషన్, వాళ్ళ పొసెషన్ నుంచి ఖచ్చితంగా డిపార్ట్ చేయవలసి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మూవింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ఆర్డర్ టు సచ్ టేకింగ్. ఖచ్చితంగా మూవింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ అయినా దాన్ని కదల్చాలి, మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి. సో మూవింగ్ కానీ లేకపోయినట్లయితే కూడా అది దొంగతనం కిందకి, థెఫ్ట్ కిందకి కవర్ అవ్వదు. ఫిఫ్త్ వన్, ఇట్ షుడ్ బి టేకెన్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ద పర్సన్. సో ఈ పట్టికి వెళ్ళిపోయినప్పుడు మూవింగ్ చేసినప్పుడు వితౌట్ కన్సెంట్ అనేది ఉండాలి. ఆ ఓనర్ ఆఫ్ దట్ పర్సన్ అనేటప్పటికి ఓనర్ ఆర్ పొసెసర్. సో థెఫ్ట్ ఈ 5 ఇంగ్రీడియంట్స్ కవర్ అయితే తప్ప థెఫ్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. ఐదుట్లో ఏ ఒక్కటి మిస్ అయినా థెఫ్ట్ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ పనిష్మెంట్ వచ్చి చూసేటప్పటికి మీరు సెక్షన్ 379 ప్రకారం 378 వచ్చేసి డెఫినేషన్ పార్ట్ అండ్ 379 ఆఫ్ IPC, any person guilty of theft shall be punished with imprisonment for a term which may be extended to 3 years of fine or both. So 379 ప్రకారం 378 ఇచ్చిన డెఫినేషన్ కి పనిష్మెంట్ వచ్చేసి 3 years or fine or with both. సో వీటికి మీకు బిట్స్ లో ఎక్కువ రావడానికి ఎగ్జామినేషన్ పర్పస్ మీకు బిట్స్ లో రావడానికి హౌ మెనీ ఇయర్స్, వాట్ ఇస్ ద పనిష్మెంట్ ఫర్ అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్ అంటే 3 years ఆఫ్ ఫైన్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ అఫెన్స్ ఇక్కడికి ఫస్ట్ థెఫ్ట్ చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఇస్ ఎక్స్టార్షన్. ఎక్స్టార్షన్ వచ్చేసి 383 to 389 of Indian Penal Code deals with the offence of extortion. It is the second form of offence deal with the deprivation of property. So థెఫ్ట్ కి దీనికి సెకండ్ పాయింట్ ఏంటంటే జస్ట్ చిన్న గ్రీవియన్స్ ఉంటుంది, కొంచెం సివియర్నెస్ ఉంటుంది థెఫ్ట్ కి. నెక్స్ట్ ఇంక మీకు వెళుతున్న కొద్ది ఏంటంటే ప్రతిదానికి ఒకదానికి లింక్ ఉంటుంది 11 అఫెన్సెస్ కి కూడా. ఇప్పుడు సెకండ్ అఫెన్స్ వచ్చేసి ఎక్స్టార్షన్ 383 to 389. సెకండ్ అఫెన్స్ డీలింగ్ విత్ డిప్రైవేషన్ ఆఫ్ ప్రాపర్టీ. సో దానికి సెకండ్ కైండ్ ఆఫ్ అఫెన్స్ వచ్చేసి ఎక్స్టార్షన్. డెఫినేషన్ మనం చూసినట్లయితే అండర్ సెక్షన్ 383లో డెఫినేషన్ మనకి చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఎనీ పర్సన్ ఇంటెన్షనలీ పుట్స్ ఎనీ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ ఎనీ ఇంజురీ అండ్ దేర్ బై డిజానెస్ట్లీ ఇండ్యూసెస్ దట్ పర్సన్ టు డెలివర్ ఎనీ ప్రాపర్టీ ఈస్ సెడ్ టు హ్యావ్ కమిటెడ్ ది అఫెన్స్ ఆఫ్ ఎక్స్టార్షన్. సో ఇది కూడా థెఫ్ట్ లాంటిదే, కాకపోతే అక్కడ వితౌట్ కన్సెంట్ ఉంటుంది. వితౌట్ కన్సెంట్ చేసినట్లయితే టేకింగ్ అవే ద ప్రాపర్టీ ఈస్ కాల్డ్ థెఫ్ట్. విత్ కన్సెంట్ వాళ్ళని ఏంటంటే భయపెట్టి ఇన్ ఫియర్ ఆఫ్ ఇంజురీ అండ్ దేర్ బై డిజానెస్ట్లీ ఇండ్యూసెస్ దట్ పర్సన్ టు డెలివర్ ద ప్రాపర్టీ. అంటే ఆ పర్సన్ ఓనర్ ఆర్ పొసెసర్ వాళ్ళంతటి వాళ్ళే ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేస్తారు. దట్ పర్సన్ టు డెలివర్ ద ప్రాపర్టీ అంటే ఇండ్యూసెస్ వాళ్ళని ఏంటంటే భయపెట్టి ఇన్ ఫియర్ ఆఫ్ ఇంజురీ అండ్ దేర్ బై డిజానెస్ట్లీ ఇండ్యూసెస్ దట్ పర్సన్ టు డెలివర్ దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ ఎక్స్టార్షన్. అంటే ఇంటెన్షనల్లీ ఉంటుంది, డిజానెస్ట్ ఉంటుంది, మూవబుల్ ఆ రిమూవబుల్ వస్తుంది అండ్ పొసెషన్ మాత్రం టేకింగ్ అవే ద ప్రాపర్టీ మాత్రం విత్ కన్సెంట్ ఉంటుంది. ఇక్కడ థెఫ్ట్ కి ఎక్స్టార్షన్ కి డిఫరెన్స్ వచ్చేసి. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే A showing an iron rod to B and makes him in fear of injury and thereby causes B to deliver his signed check. Here A committed extortion. So A అనేవాడు ఏంటంటే ఒక ఐరన్ రాడ్ చూపించి B దగ్గర నుంచి తనకి భయపెట్టి ఇన్ ఫియర్ ఆఫ్ ఇంజురీ తనని భయపెట్టి అండ్ thereby causes B to deliver his signed check. B తన సొంత చెక్ మీద సంతకం పెట్టి తన సిగ్నేచర్ పెట్టి ఏకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇన్ ఫియర్ ఆఫ్ ఇంజురీ బై షోయింగ్ అండ్ ఐరన్ రాడ్ టు బి. ఇక్కడ ఏంటంటే భయపెట్టి ఎదుటి వ్యక్తిని తన దగ్గర ఉన్న ప్రాపర్టీని, వాల్యుబుల్ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయించుకోవడాన్ని ఎక్స్టార్షన్ అంటారు. ఎక్స్టార్షన్కి వచ్చేసి 3 పాయింట్స్ ఉంటాయి మనకి. అది చూసినట్లయితే ఇన్ ఎక్స్టార్షన్ దేర్ మస్ట్ బి ఎ థ్రెట్ బై ద అక్యూజ్డ్. అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ద అఫెండర్ అతను ఏంటంటే థ్రెట్ చేస్తారు, తన్ని ఓనర్ ఆర్ పొసెసర్ని భయపెడతారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నాట్ నెసరీ దట్ పర్సన్ థ్రెటనింగ్ షుడ్ రిసీవ్ ద ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీని మనం అక్యూజ్డ్ భయపెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉంటారో తనని భయపెట్టి తన దగ్గర ఉన్న మనీ కానీ పర్స్, మూవబుల్ ప్రాపర్టీ, చెక్స్ కానీ ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసేటప్పటికి నాట్ నెసరీ ద పర్సన్ థ్రెటనింగ్ షుడ్ రిసీవ్ ద ప్రాపర్టీ. తను ఏంటంటే అక్యూజ్డ్
ప్రాపర్టీని రిసీవ్ చేసుకోకపోయినా అంటే తన దగ్గర కత్తి చూపించి బెదిరించి తన దగ్గర ఉన్న ప్రాపర్టీని అడుగుతారు. కానీ ప్రాపర్టీ తనకి రిసీవ్ చేసుకోవాలి అన్న ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా భయపెట్టినట్లయితే దట్ కమ్స్ అండర్ ఎక్స్టార్షన్. అతను ఏమి ప్రాపర్టీని తీసుకున్నా తీసుకోకపోయినా భయపెట్టినట్లయితే దట్ విల్ కవర్ అండర్ 383 ఎక్స్టార్షన్. థర్డ్ పాయింట్ వచ్చేసి అప్లికబుల్ టు బోత్ మూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీ. సో ఏదైనా అమౌంట్ ఇన్స్టాంట్ మనీ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, పర్స్ అవ్వచ్చు, యాజ్ అదర్వైజ్ ఇందాక చెప్పుకున్నట్లు చెక్స్ ఆర్ సిగ్నేచర్స్, వాల్యుబుల్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వాల్యుబుల్ థింగ్స్ అనమాట. తర్వాత మనం మార్చుకునే అమౌంట్ కింద చేసుకునే వాల్యుబుల్ గూడ్స్ కింద మార్చుకోవాల్సిన ఇది ఉంటుంది. సో మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీకి కూడా ఎక్స్టార్షన్ అప్లికబుల్ అవుతుంది. థెఫ్ట్కి వచ్చేటప్పటికి ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీస్ ఆర్ అప్లికబుల్ కవర్డ్ అండర్ థెఫ్ట్. ఇందులో ఎగ్జాంపుల్ మనకు ఒక కేసులో చూసినట్లయితే అక్షయ్ కుమార్ వర్సెస్ జగత్ చందర్. ఇందులో ఏంటంటే ఒక ఇన్స్పెక్టర్ ఏంటంటే ఒక రాంగ్ఫుల్గా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాంగ్ఫుల్లీ అరెస్టెడ్ ఎ పర్సన్ అండ్ థ్రెటన్డ్ దట్ he would not be released unless money is paid. The police inspector was held guilty of the offense of extortion. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏంటంటే ఒక పర్సన్ని అరెస్ట్ చేసి నువ్వు డబ్బులు ఇవ్వకపోయినట్లయితే నేను నీకు రిలీజ్ చేయను, వుడ్ నాట్ బి రిలీజ్ అన్లెస్ మనీ ఈజ్ పెయిడ్. ద పోలీస్ ఆఫీసర్ ఈస్ గిల్టీ ఆఫ్ ద అఫెన్స్ ఆఫ్ ఎక్స్టార్షన్. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ థెఫ్ట్ అండ్ ఎక్స్టార్షన్ చూద్దాం ఇప్పుడు. డిఫరెన్స్ చూసినట్లయితే ఫస్ట్ థెఫ్ట్ వచ్చేటప్పటికి 378 ప్రాపర్టీ అబ్టైన్ వితౌట్ కన్సెంట్. ప్రాపర్టీ ఏంటంటే మనం దొంగతనంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది. అంటే అతను వితౌట్ కన్సెంట్, అతనికి నాలెడ్జ్ లేకుండా, ఓనర్కి పొజిషన్ ఎవరైతే ఉంటారో ప్రాపర్టీని కలిగి వాళ్ళ నాలెడ్జ్ లేకుండా, వాళ్ళ కన్సెంట్ లేకుండా తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ. రెండు, ఇక్కడ 383లో ఎక్స్టార్షన్కి వచ్చేటప్పుడు ప్రాపర్టీ అబ్టైన్ విత్ కన్సెంట్ బై పుట్టింగ్ ఫియర్. వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ వాళ్ళంతటి వాళ్ళే ప్రాపర్టీని డెలివర్ చేసే పరిస్థితి ఎక్స్టార్షన్లో ఉంటుంది. సో దట్ ఈస్ కన్సెంట్, వితౌట్ కన్సెంట్, విత్ కన్సెంట్. రెండు, ప్రాపర్టీ ఈజ్ మూవబుల్. చెప్పాను కదా 378 ఓన్లీ కదల్చగలిగే ప్రాపర్టీని మాత్రం తీసుకువెళ్ళినప్పుడే అది థెఫ్ట్ అవుతుంది అండర్ 378. ఇక్కడ ప్రాపర్టీ మూవబుల్ ఆర్ రిమూవబుల్, మనీ ఆర్ చెక్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఎనీథింగ్ కవర్డ్ అండర్ సెక్షన్ 383. థర్డ్ వన్ ఈజ్ నో ఫోర్స్. ఫోర్స్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు వితౌట్ కన్సెంట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండా, ఓనర్కి పోస్టర్కి తెలియకుండా పట్టుకెళ్తారు. ఇందులో ఏంటంటే ఫోర్స్ ఆఫ్ కంపల్షన్, వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఫోర్స్గా వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కుని కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇవ్వడానికి కానీ చేస్తారు. దట్ ఈస్ 383. ఓకే, పనిష్మెంట్ వచ్చేసి అండర్ సెక్షన్ 384 ఆఫ్ ఐపీసీ. 378 థెఫ్ట్కి 378 థెఫ్ట్ డెఫినేషన్ ఉంది, 379 వచ్చేసి పనిష్మెంట్. ఇక్కడ 383 ఎక్స్టార్షన్ డెఫినేషన్ అండ్ 384 వచ్చేసి పనిష్మెంట్. ఎనీ పర్సన్ guilty of extortion shall be punished with imprisonment for a term which may be extended to 3 years of fine or with both. Theft ki extortion ki kuda okate punishment, that is 3 years or fine or both. So first two offenses theft and extortion gurinchi ee roju మనం చెప్పుకోవడం జరిగింది. In the next class I will discuss the more offenses, robbery and dacoity. Okay, thank you for watching.